నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 4వ తారీఖు 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిది సప్తమి ఉదయం 7:20 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. అయితే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 2:17 నుంచి తెల్లవారుజామున 3:57 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 5:42 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 6:33 వరకు. అయితే యమగండ కాలము మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 6:23 నుంచి ఉదయం 8 వరకు. అయితే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పట్టుదలతో చదివితేనే మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ లాగా పట్టుదల ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట. తప్పనిసరిగా దృష్టి పెట్టి చదువుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ ఖర్చులు చాలా అధికంగా ఈరోజు కనబడుతున్నాయి. అంటే అన్నెసెసరీ ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లాభ నష్టాలు కూడా ఈరోజు మిశ్రమంగా కనబడుతున్నాయి కాబట్టి పెట్టుబడుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. కలిసి వచ్చే పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు. అయితే ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక అలసట ఎక్కువగా కనబడుతోంది, ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది, మానసిక వ్యధ, మనశ్శాంతి లేకపోవడము, ఇలాంటి అలజడులు ఎక్కువగా మానసికానికి సంబంధించి కనబడుతోంది. అది మీకు తీవ్రంగా ఉంది అనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. అవి చిలిచిలికి గాలివాన అన్నట్టుగా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. దాన్ని ముందే గమనించి జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ స్వామివారికి సంబంధించిన పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ, లేదా అంటే చిన్నగా తక్కువలో తక్కువ స్వామివారికి నువ్వుల దీపం పెట్టినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రయోగాత్మక రంగాలలో అనగా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదివే వాళ్లకు చక్కని ఫలితాలు గోచరిస్తున్నాయి. సైన్సు, గణితము, ఇంజనీరింగ్, లా, మెడిసిన్ ఇలాంటి విద్యార్థులకు కూడా ఈరోజు చాలా చక్కని అవకాశాలు ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తక్షణమే ఈరోజు ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలకు శ్రీకారం చుడతారు. కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మెడ భాగానికి సంబంధించి గూళ్లకు అంటే ఈ షోల్డర్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఫ్రోజన్ హ్యాండ్స్ కానీ, ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, లిగమెంట్స్కి కానీ, కీళ్లకు సంబంధించినటువంటి అన్ని భాగాలలోనూ తీవ్రమైన ఇబ్బందులు, కొంతమందికి మార్చడాలు, కొంతమందికి ఆపరేషన్ జరగడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబ పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో చాలా ఉల్లాసంగా గడపబోతున్నారు. ఆనందకరమైన వాతావరణం ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరుట పూజ కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఈరోజు చేస్తే రేపటికి మీకు మంచి విజయ మార్గం కనబడుతుంది. ఈరోజు చదివిన వెంటనే ఈరోజు కనబడదు, కానీ ఈరోజు కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా తదుపరికి ఈ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ప్రయాణాల ద్వారా మీకు లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. తర్వాత
కొత్త సంప్రదింపులు, కొత్త లావాదేవీలు కొత్తగా ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. అవి మంచివా చెడ్డవా అనేది చూసుకొని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించినటువంటి స్పైనల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, నొప్పులు, ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అత్యంత ఆనందంగా గడిచే అవకాశం కనబడుతోంది. ఎలాంటి ఒడిదుడుకులు కుటుంబపరంగా కనిపించడం లేదు. శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు పూజ చేయండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి.